ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీలాగానే అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా ఇటనే మైక్ పట్టుకొని మాట్లాడితే ఏదో ఫెస్ట్ గా వస్తే వీడియో ఆర్డర్ వచ్చి తలకాయ తింటాడు తొందరగా దిగిపో అని అనుకునేటోండి నేను. ఇప్పుడు మీరు అట్లా అనుకోకముందే 2 నిమిషాలు మాట్లాడి దిగిపోతాను నేను. ఈ లైఫ్, ఈ కాలేజ్ అట్మాస్ఫియర్, ఈ అల్లరి, ఈ సందడి, ఇది మిస్ అయి నా జీవితంలో దాదాపుగా ఒక 6 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కూడా ఒక కాలేజీకి వచ్చి ఇట్లా మైక్ పట్టుకొని మాట్లాడతా అని, ఒక కాలేజీకి ఒక చీఫ్ గెస్ట్గా వస్తా అని చెప్పి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా కల కూడా కనలే. ఈరోజు దాదాపుగా కొన్ని వందల మీటింగ్లు అడ్రస్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మొత్తం కర్నూలు అంతా తిరుగుతున్నాం, అనేక మీటింగ్లు చెప్తున్నాం. ఎందుకంటే నాకు తెలియకుండా నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఈరోజు తప్పించుకోలేక నేను రాజకీయం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నా జీవితం నా చేతుల్లో లేదు, కొన్ని వందల జీవితాలు నా పైన ఆధారపడినాయి. ఈరోజు నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ లైఫ్ నాకు ఇంపార్టెంట్. కానీ పొద్దున్న లేస్తేనే ఆ ఫేస్బుక్ వాట్సాప్ చూస్తేనే ప్రతి ఒక్కడు ఏం ఎంజాయ్ చేస్తా అంటారా వీళ్ళ లైఫ్ అనుకుంటున్నారు. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందంట ఆ నొప్పి ఏందనేది. ఈ ఫీల్డ్లో ఉన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏందనేది, ఆ కష్టం ఏందనేది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు బాలేవు. ఎవరికి బాగుండేరా ఈ రాజకీయాలు అంటే, తండ్రి ఒక 1000 కోట్ల ఆస్తి సంపాదిస్తే కొడుకు రాజకీయాల్లోకి వచ్చి 1 లక్ష రూపాయలు పెట్టి బ్యానర్లు, 1 లక్ష రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు, 1 లక్ష రూపాయలు పెట్టి పెయిడ్ ఆర్టికల్స్ రాయిపించుకుంటారు చూడండి పేపర్లలో. అట్లాంటి వాళ్ళు 10 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కోవాలా, 20 కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలిచాలా. అటువంటి వాళ్ళకు రాజకీయాలు బాగుంటాయి. కానీ ఒక ఉత్తమమైన ఆశతో, ఒక ఉన్నతమైన ఆశయంతో, కుటుంబ గౌరవం కోసం తన వెంట ఉండే వాళ్ళను కాపాడుకోవాలని రాజకీయం చేసే ఏ ఒక్కరికి కూడా ఈరోజు రాజకీయాలు బాలేవు. ఇటువంటి రాజకీయాల్లో మార్పు అనేది రావాలంటే కేవలం యువకులకే సాధ్యం అది. కాబట్టి ఈరోజు నేను కూడా ఒక 4 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ఈ కర్నూలులోనే తిరుగుతుంటే ఏ లీడర్ కూడా సపోర్ట్ చేయలే, నా బంధువులు కూడా నా వెంట రాలే, ప్రతి ఒక్కడు అవహేళనగా మాట్లాడినాడు. కానీ ఇదే కర్నూలులో ఉండే అనేక మంది యువకులు నా వెంట తిరిగినారు. ఆ రోజు తిరిగితే చాలా మంది ఎత్తిరిచ్చినారు, ఏమవుతుంది రా వీనితోటి, యువకులు ఉన్నారు వీని కాడ ఏమవుతుంది అన్నారు. ఒక సామ్రాజ్యం అనేది ఏర్పడాలన్నా, ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోవాలన్నా అది కేవలం యువకులకే సాధ్యం. సిద్ధార్థ రెడ్డి గారి దగ్గరికి పోతే ఉద్యోగం రాదేమో, సిద్ధార్థ రెడ్డి గారి దగ్గరికి పోతే కేసులు పడతాయేమో, సిద్ధార్థ రెడ్డి దగ్గరికి పోతే ఆ లీడర్ దూరం అవుతాడేమో, సిద్ధార్థ రెడ్డి దగ్గరికి పోతే ఈ లీడర్ దూరం అవుతాడేమో అని ప్రతి ఒక్కడు భయపడినాడే. కానీ యువకులు ఎవరు భయపడలే. నేను ఇటువంటి మీటింగ్లలో, ఎన్ని మీటింగ్లలో వాళ్ళ గురించి చెప్పినా కూడా వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడ కాదు, పెరిగింది ఇక్కడ కాదు, చదివింది ఇక్కడ కాదు. నా తల్లిదండ్రులు ఉండేది కడపలో, డాక్టర్లు నా తల్లిదండ్రులు ఇద్దరు. వైద్యం అనేది ఒక వ్యాపారమైన ఈ రోజు కూడా వైద్య రంగంలో సేవ చేస్తుంది నా తల్లి. మా తాత ఒక మాజీ మంత్రి అయినప్పటికీ కూడా 20 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాడు నా తండ్రి. అటువంటి వాళ్ళు రాజకీయానికి ఏ సంబంధం లేని కుటుంబంలో నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చిన. పాపం నిమిషం నిమిషం వాళ్ళు బాధతోనే బతుకుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు. అన్న ఇది శబ్దం ఎక్కువైంది, కొంచెం పక్క తీసుకోవద్దా. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, నా తల్లి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, నువ్వు గొప్పోడి అనే పేరుతో నా ఇంటికి రాకపోయినా పర్వాలేరా, కానీ చెడ్డోడి అనే పేరుతో నా ఇంటి గుమ్మం దుక్కద్దు అనింది. నేను చదువు సాధించుకొని బయట తిరుగుతుంటే నా తండ్రి, ఒరేంగా నీకు చదువు రాదురా వదిలేసి, కానీ మనిషి పుట్టినందుకు వీలైనంత ఎక్కువ మందికి సాయం అన్నా చెయ్యి, లేదా వీలైనంత ఎక్కువ ప్రపంచాన్నన్నా చూడు అన్నాడు. వీలైనంత ఎక్కువ మందికి సాయం చేస్తే పుణ్యం వస్తుంది, వీలైనంత ఎక్కువ ప్రపంచం చూస్తే తెలివి వస్తుంది. అందుకని చెప్పి ఆ రోజు నా తండ్రి, ఆ తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు కఠినంగా అనిపించినా కూడా నేను దిగినేది నాకు తెలియకుండానే ఒక 50 అడుగుల లోపలకు కూరుకోపోయినా నేను. ఈ రాజకీయం అనేది ఒక బుడద ఈరోజు. ఎందుకంటే కులం అంటారు, మతం అంటారు, ప్రాంతం అంటారు, మనల్నే విడగొట్టి రాజకీయం చేస్తారు ఈ రాజకీయ నాయకులు. కానీ కులము, మతము, ప్రాంతము అని ఎటువంటి కల్మషం లేకుండా ఉండే లైఫ్ ఏదన్నా ఉందే అంటే అది స్టూడెంట్ లైఫే. మీకు చదువు వచ్చినా రాకపోయినా, మీకు కాలేజ్ అనేది నచ్చినా నచ్చకపోయినా, దయచేసి ఈ కాలేజ్ లైఫ్ని మాత్రం వదిలిపెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆ లైఫ్ని వదిలిపెట్టుకొని బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో మొట్టమొదటి ప్లేస్లో నేను ఉంటా.
ఇది రాజకీయం అనేది మోసినంత బరువు బాధ్యతనే తప్ప దీంట్లో సుఖం ఉండదు. ఎక్కడో చోట పోయి ఒక పదవి తెచ్చుకొని అధికారం వచ్చినప్పటి నుంచి డబ్బులు కొట్టుకొని తిందాం అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. కానీ పొరపాటున సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చినావంటే మాత్రం నీకు పంగనామాలు పెట్టి పంపిస్తారు దీంట్లో. ఎందుకంటే నేటి సమాజంలో డబ్బులు ఉన్నవాడి మాటకి విలువ ఎక్కువ. వాడు అబద్ధాలు చెప్పినా కూడా సార్ అవునా సార్ అని వింటారు. అదే కానీ డబ్బు లేనివాడు నిజం చెప్పినా కూడా నమ్మరు. నాకు వ్యతిరేకంగా రాజకీయం చేసే వాళ్ళ దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పినా కూడా డబ్బా కొడుతున్నారు అందరూ. 4.5 సంవత్సరాలుగా నేను మంచోడిని అని నిరూపించుకునేదానికే నాకు టైం అంతా సరిపోయింది. కాబట్టి ఈ రోజున్న యువకులు కూడా అందరూ ఈజ్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడినారు. ఏం అంటే కష్టపడకుండానే అన్ని మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందు కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ స్టూడెంట్ ఎలక్షన్స్ అనేటివి జరిగేటివి. అప్పుడు యువకుల్లోనే విద్యార్థుల్లోనే నాయకత్వ లక్షణాలు అనేటివి ఉండేటివి. ఏదన్నా ఒక సమస్య వచ్చినా కూడా వాళ్ళే పరిష్కరించుకునే వాళ్ళు, అందరూ కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు స్టూడెంట్స్కి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే బయట నుంచి ఎవడో ఒక అన్న వస్తాడు. వానికి మీకు ఏం సంబంధమో కూడా అర్థం కాదు. ఒక సమస్యను మీరే పరిష్కరించుకోలేకపోతే, ఆ సమస్యకు భయపడి పారిపోతే జీవితంలో ఎప్పుడు కూడా ఆ సమస్యను ఎదుర్కోలేరు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మీకు చెప్పేంత వయసు కూడా కాదు. ఎందుకంటే నా ఏజ్ కూడా 25 సంవత్సరాలే. మీకన్నా 1 సంవత్సరం అటో ఇటో ఉంటా అంతే. ఏమంటే మీరు బాగా చదువుకుంటున్నారు, నేను చదువుకోలే, అదే తేడా. వెనకపక్క మా హఫీజ్ కన్నా బాగా చదువుకున్నాను. మా హఫీజ్ ఖాన్ అన్న ఆయనను పిలిచినారంటే ఒక అర్థం ఉంది. నన్ను ఎందుకు పిలిచినారో ఇంకా అర్థం కాలే, పోయి కనుక్కుంటా నేను. కాబట్టి ఈరోజు యువకులు కూడా అందరు ఏమనుకుంటున్నారంటే పల్లెల్లో ఉండేవాడు టౌన్కు పోతే పల్లెకి రావడంలే, టౌన్లో ఉండేవాడు సిటీకి పోతే టౌన్కు రావడంలే, సిటీకి ఉండేవాడు అమెరికాకు పోతే కానీ ఇండియాకే రావడంలే. దయచేసి అందరికీ ఒక మాట చెప్తున్నా, మీ తెలివి, మీ మేధస్సు, మీ చదువు మన దేశానికి ఉపయోగపడాలనేది మాత్రమే నా ఆలోచన. జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని మర్చిపోవద్దండి. మీ సేవల కోసం మన దేశం ఎదురు చూస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.